తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ టీడీపీ నేత కాంట్రవర్సీకి కేరాఫ్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొలికపూడిపై వచ్చినన్ని వివాదాలు మరే ఎమ్మెల్యేపై రాలేదనే చెప్పొచ్చు. మహిళకు వేధింపులు, టీడీపీ నేతలపై దౌర్జన్యాలు ఇవి చాలవన్నట్టు లేటెస్ట్గా జనసేన నాయకుడిపై మర్డర్ ప్లాన్ చేశారనే ఆరోపణ. ఇలా కొలికపూడి ఉదంతం తీవ్ర వివాదాస్పదమవుతోంది. మనబోలు శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త. తనను కొలికపూడి చంపాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని అన్నారు. ఆయన అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనను చంపాలని చూస్తున్నారని, ఇందుకోసం సుపారీ గ్యాంగ్ను సైతం రంగంలోకి దింపారంటూ మరింత కలకలం రేపారు. తన ప్రాణాలు కాపాడాలని, కొలికపూడి నుంచి రక్షణ కల్పించాలంటూ ఏకంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కంప్లైంట్ చేశారు జనసేన లీడర్ మనబోలు శ్రీనివాసరావు. ఈ ఇష్యూ ఇప్పుడు తిరువూరుతో పాటు ఏపీ పాలిటిక్స్లోనూ హాట్ టాపిక్గా మారింది. కూటమి నేతలంతా కలిసిమెలిసి పనిచేయాలని అధినాయకత్వాలు కోరుకుంటూ ఉండగా, ఇలా ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన నాయకుడి హత్యకు కుట్ర చేస్తున్నారనే ఆరోపణ రెండు పార్టీలను ఉలిక్కి పడేలా చేస్తోంది. అమరావతి ఉద్యమంతో కొలికపూడి శ్రీనివాసరావు స్టేట్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. బలమైన దళిత బహుజన లీడర్గా గుర్తింపు పొందారు. గతంలో ఓ టీవీ డిబేట్లో బీజేపీ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టడం, దర్శకుడు వర్మ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం లాంటి దూకుడు చర్యలతో వేగంగా ఎదిగారు. టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2024లో అనూహ్యంగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని గెలిచారు. గెలిచాక కూడా ఆయన దుందుడుకు చర్యలు ఏమాత్రం తగ్గలేదు. ఓ వైసీపీ ఎంపీపీ ఇంటికి బుల్డోజర్తో కూల్చే ప్రయత్నం చేశారు. ఇక టీడీపీకే చెందిన సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావు ఉదంతం అప్పట్లో పెను సంచలనమైంది. ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ కాల్ చేసి తనను అసభ్య మాటలతో వేధించారంటూ తుమ్మలపూడి భార్య కవిత ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించినా వివాదం పార్టీ అధినాయకత్వం వద్దకు చేరింది. కొలికపూడి టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు కూడా హాజరు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో తీరు మార్చుకోవాలంటూ కొలికపూడికి చంద్రబాబు గట్టిగానే మొట్టికాయలు వేశాలంటారు. నియోజకవర్గంలో పేకాట క్లబ్బులకు పర్మిషన్లు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనే ఆరోపణ కూడా ఉంది. తిరువూరు టీడీపీలో తీవ్రస్థాయిలో వర్గ విభేదాలున్నాయి. ఒక సందర్భంలో కొలికపూడి మాకు వద్దు అంటూ స్థానిక టీడీపీ శ్రేణులు పెద్ద ఆందోళనలు కూడా చేశాయి.